వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. నేను మీ ఆనంద్. మళ్ళీ కోవిడ్ వచ్చింది, మళ్ళీ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి. ఇంతకు ముందున్నంత ఇంపాక్ట్ లేకపోయినా కోవిడ్ డెఫినెట్గా మళ్ళీ ఇంపాక్ట్ చూపిస్తుందనే అందరూ అంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రెగ్నెన్సీలో లేదా జనరల్ హెల్త్లో అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇవాళ అపోలో హాస్పిటల్స్లోని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుమనా గారితో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో మ్యామ్, కోవిడ్ అయిపోయింది అనుకున్నాం, అందరూ మొత్తం చుట్టేసాం, మళ్ళీ కోవిడ్ వస్తుంది అంటున్నారు, కొత్త వేరియంట్స్ అంటున్నారు. లైక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అకార్డింగ్ టు యూ? యాక్చువల్గా కోవిడ్ 2019లో స్టార్ట్ అయింది. చాలా వేరియంట్స్ వచ్చాయి, డెల్టా, ఒమిక్రాన్ అట్లా వచ్చాయి. బట్ ఇప్పుడు 2025లో ఒమిక్రాన్ యొక్క సబ్ యూనిట్స్ అన్నమాట. ఆ వేరియంట్స్ అనేవి NB181 అండ్ LF7 అనే 2 వేరియంట్స్ ఎక్కువగా వరల్డ్ వైడ్ గా కూడా మన ఇండియాలో కూడా ఎక్కువ వేరియంట్స్ అనేవి ఈ 2 వేరియంట్స్ ఎక్కువగా చూస్తున్నాం. సో ప్రీవియస్ గా చాలా ఎక్కువ సివియారిటీతో వచ్చింది. అప్పుడు ఏంటంటే లంగ్స్ కి ఇన్ఫెక్ట్ అవ్వటము అండ్ చాలా వరకు మోర్టాలిటీ, మార్బిడిటీ అంటే చాలా వరకు ICU అడ్మిషన్స్ కానీ డెత్ వంటివి కూడా వచ్చాయి. పిల్లలు, పెద్దలు అండ్ యంగ్ అడల్ట్స్ అందరు కూడా ప్రీవియస్ డేస్ లో బాగా కోవిడ్ నుంచి ఎఫెక్ట్ అయ్యారు. బట్ నౌ ఇప్పుడున్న వేరియంట్ ఏంటంటే మరీ అంత సివియర్ కాదు. అట్లా అని మనం నెగ్లెక్ట్ చేయడానికి అవ్వదు. వీ హ్యావ్ టు టేక్ ద ప్రికాషన్స్ ఫర్ ఇట్. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ఫెక్టింగ్ ద లంగ్స్ వరకు అవ్వట్లేదు. జస్ట్ సూపర్ఫిషియల్ ఇన్ఫెక్షన్స్ లానే వస్తుంది. బట్ తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం చాలా అవసరం. అంటే యు మీన్ టు సే అంత తీవ్రత లేకపోయినా కూడా స్టిల్ కోవిడ్? ఎస్. జనరల్ గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే ప్రెగ్నెన్సీ ఉమెన్ అండ్ చిన్న పిల్లలకి, స్పెషల్ ఇన్ఫాంట్స్ కి చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. కోవిడ్ అంటున్నాం, బట్ వేరే వేరియంట్ అంటున్నాం. తో దిస్ ఇస్ నాట్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ఒమిక్రాన్ ఆర్ ద డెల్టా వేరియంట్స్. ఇప్పుడున్న ఈ పర్టికులర్ వేరియంట్ లో ఒకవేళ ఎవరికైనా ప్రెగ్నెన్సీ ఉమెన్ కానీ చిన్నప్పుడు కానీ కోవిడ్ వస్తే అసలు ఎలా కేర్ తీసుకోవాలి? యూజువల్ గా ఇప్పుడున్న వేరియంట్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్జా కన్నా కొంచెం సివియర్ గా అనమాట. అంటే వాళ్ళకి ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి? కళ్ళు రెడ్ గా అవ్వటము, కోల్డ్, డ్రై కాఫ్ అండ్ బాడీ ఎక్స్ రావటము, జస్ట్ ఫ్యాటిగ్, అలసిపోయినట్టు అనిపించడము, జ్వరం రావటము అండ్ అంతేగాని ఎక్కువగా లంగ్ ఇన్ఫెక్షన్స్ తోని బాగా హై టెంపరేచర్స్ వచ్చి ఏమంటారు ఎక్సెసివ్ కాఫ్ వచ్చి వెంటిలేషన్ అండ్ బ్రీదింగ్ అబ్నార్మాలిటీస్ అనేవి ఇప్పుడు ఏం రావట్లేదు. జస్ట్ ఓన్లీ పొడి దగ్గర రావటం, జ్వరం రావటం అట్లాంటివి మైల్డ్ సిమ్టమ్స్ ఉంటున్నాయి. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ డాక్టర్ని సంప్రదించాలి, తగు టెస్టులు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వన్స్ కోవిడ్ అని నిర్ధారణ అయితే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ జాగ్రత్తలు తీసుకోవడం, ప్రివెన్షన్ ఇస్ బెటర్. సో ఈ ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ యూజువల్ గా మనము అనాల్జెసిక్స్ కానీ అట్లాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. వెన్ ఫీవర్ ఇస్ ఎక్సెస్ వెరీ సివియర్ ఉంటే యాంటీబయాటిక్స్ చేస్తాం. అవి కాకుండా ఈ ఇప్పుడున్న ప్రెసెంట్ వేరియంట్ కోవిడ్కి జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. లైక్ వార్మ్ వాటర్ తాగటం, స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవటము, హ్యాండ్ శానిటైజ్ చేయటము. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని బయట నుంచి అంతా తిరిగేసి వచ్చి పిల్లల్ని పట్టుకొని ఉంటే వాళ్ళని టచ్ చేయటం వల్ల ఇన్ఫెక్షన్స్ తొందరగా స్ప్రెడ్ అవుతాయి. సో కంపల్సరీ శానిటైజేషన్. అండ్ బయట ఫుడ్ కాకుండా ఇంట్లో వండుకొని తిన్న ఆహారం తీసుకోవటము. మళ్ళీ క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకుండా సోషల్ డిస్టాన్సింగ్ ఉండటము, మాస్క్ ధరించటము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ ద్వారా నుంచి చాలా వరకు సేవ్ అవ్వచ్చు. అట్లానే కోవిడ్ వస్తుందేమో అన్న భయాందోళనలు ఉన్నాయనుకోండి, వాటితో మానసిక ఒత్తిడి పెరిగి ఇమ్యూనిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. అప్పుడు కోవిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ధైర్యంగా ఉండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్ గా కోవిడ్ నుంచి రక్షించుకోవచ్చు. అంటే ప్రాబ్లం వస్తుంది దానికన్నా వస్తుంది అన్న టెన్షన్ ఎక్కువ ఉంటే నిజంగానే ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక రకంగా నెగిటివ్ మేనిఫెస్టేషన్ అనుకోవచ్చు. అయితే ఇవ్వండి, కోవిడ్ వచ్చిన తర్వాత ఫ్రమ్ 2019 టిల్ నౌ ఎవ్రీ ఫీల్డ్, ప్రతి ఫీల్డ్లో, ప్రతి ఏరియాలో చాలా చేంజెస్ వచ్చాయి.
టెక్నాలజికల్ గా కానీ Yeah. ద వే వి పర్సీవ్ థింగ్స్ ఇవన్నీ చాలా మారాయి. హౌ డిడ్ ఇట్ చేంజ్ ఇన్ మెడికల్ ఫీల్డ్ ఆర్ స్పెషల్లీ ఇన్ గైనకాలజీ? యాక్చువల్లీ కోవిడ్ కి ఎర్లియర్ గా ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ ఎక్కువగా ఉండేవి. Right. అంటే పేషెంట్ కి ఏమన్నా బాధ అవుతే, ఏదైనా నొప్పి వచ్చినా, ఏదొచ్చినా కూడా దే హ్యావ్ టు కమ్ టు ద హాస్పిటల్ ఫర్ ద డాక్టర్ కన్సల్టేషన్. బట్ కోవిడ్ వల్ల ఏమైందంటే హాస్పిటల్స్ కి రావాలంటేనే పేషెంట్స్ భయపడ్డారు. 2021 లో కంప్లీట్ లాక్డౌన్. Correct. సో అందరము హౌస్ అరెస్ట్ లానే ఉన్నాము చాలా మంత్స్. సో అప్పుడు ఏంటంటే అసలు డాక్టర్ అంటేనే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయం. మేబీ చిన్నపిల్ల అందరిలో కూడా. సో ఆ టైంలో ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే హాస్పిటల్ సర్వీసెస్ ని అందుకోలేని పరిస్థితి, అట్లానే ఇంట్లో ఉండి హాస్పిటల్ ఫెసిలిటీస్కి వెళ్ళలేక డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. ఆర్ కొందరు ఆ ట్రాన్స్పోర్టేషన్ లేక ఐ మీన్ ఎక్కువ వ్యాధిగ్రస్తులు అవ్వటము, చనిపోవటం అట్లాంటివి కూడా అయ్యాయి చాలా మటుకు. సో అప్పుడు వచ్చిన రెవల్యూషన్ ఏంటంటే డిజిటల్ రెవల్యూషన్. సో హెల్త్ కేర్లో ఆ డిజిటల్ రెవల్యూషన్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్, టెలికన్సల్టేషన్, డిజిటల్ ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కోవిడ్ టైంలో చాలా బాగా అయింది. సో ఆ టెలికన్సల్టేషన్స్ వల్ల డాక్టర్ అనేది వర్చువల్గా ఇంట్లో నుంచి హాస్పిటల్కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఎప్పుడైతే అట్లా అవుతుందో డాక్టర్ రీచబిలిటీ అనేది విత్ ఇన్ మినిట్స్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇట్ ఎక్స్టెండ్ టు ద ఇంటీరియర్ to the exterior. So there is a broader range of coverage to the patients in healthcare field. ఒక పర్టికులర్ డాక్టర్ కావాలనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియాస్ అండ్ టైమ్ జోన్స్ మాట్లాడి కలిసి ఒపీనియన్ తీసుకునే అవకాశం ఉంది. అవి విత్ ఇన్ మినిట్స్, ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ అ కన్సల్టేషన్ విత్ ఇన్ మినిట్స్ లో దే ఆర్ రీచబుల్ టు అస్. సో వాటి వల్ల ఏమవుతుంది, ఆ సిమ్టమ్స్ ని డిటెక్ట్ చేయటం ఎర్లీగా అవుతుంది. దానివల్ల కాంప్లికేషన్స్ తగ్గించే అవకాశాలు ఉంటాయి. వెన్ వి టాక్ ఆన్ ద వీడియో కన్సల్టేషన్ దే విల్ హ్యావ్ ఇంట్లోనే హోమ్ కేర్ చేసుకొని ఆ సిమ్టమ్స్ నుంచి బయటపడటానికి ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అరే మేము ఏ టైంలోనైనా డాక్టర్ని సంప్రదించవచ్చు, సో వీ కెన్ రీచబుల్ అన్నట్టు వాళ్ళకి మానసిక స్థైర్యం పెరుగుతుంది. సో ఆ డిజిటల్ రెవల్యూషన్ అనేది బాగా వచ్చింది కోవిడ్ టైంలో. అండ్ ఆఫ్టర్ దట్ అంతేకాకుండా గవర్నమెంట్ పరంగా కానీ, ప్రైవేట్ సంస్థల పరంగా కానీ అంత డాక్టర్స్ వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన వచ్చింది. ఆ పాండమిక్ ని ఎట్లా ఎదుర్కోవాలి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అందరికీ ఏం తెలీదు, ఇట్స్ అ న్యూ డిజీజ్, దర్ ఈస్ ఎగ్జాక్ట్ మెడిసిన్ ఏంటో తెలీదు, ఆ సిమ్టమ్స్ ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతాయో తెలీదు, వ్యాక్సిన్స్ అప్పటికి అవ్వలేదు. సో అప్పుడు ఒక ఇట్స్ అన్ హారిఫైబుల్ సిచ్యుయేషన్. నవ్ ఇప్పుడు అట్లా కాదు కదా, everyone or including the people and the doctors, the policy makers, everyone are aware of about the what is corona, వాటికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి ఏం వ్యాక్సిన్స్ ఉంటాయి, వాటిని ఎట్లా ట్రీట్ చేసుకోవాలి. అండ్ హాస్పిటల్ కూడా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయ్యాయి, లైక్ ఐసీయూ ఫెసిలిటీస్ కానీ ఆర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ కానీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో దిస్ ఇస్ అ బిగ్ చేంజ్ ఇన్ కోవిడ్ ఇన్ ప్రెసెంట్ సినారియో. అంటే రిమోటెస్ట్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళకి కూడా మెడిసిన్ అనేది చాలా క్లోజ్ అయింది కంపారిటివ్లీ. టాబ్లెట్స్ అందుతాయి, ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే అవకాశం వచ్చింది. డాక్టర్స్ లైవ్ కన్సల్టేషన్ మీరు చెప్పినట్టు అనుకున్న వెంటనే కలిసే అవకాశం వచ్చింది. ఇన్ ద సేమ్ వే ఇంకొక 2 టాపిక్స్ కూడా మారాయి. రివెంజ్ ఈటింగ్ అనేది బాగా పెరిగింది. ఈ రివెంజ్ ఈటింగ్ వల్ల నాకు తెలిసిన ప్రాబ్లమ్స్ జనరల్ గా అంటే ఒబేసిటీ వస్తుంది, షుగర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, ఇదంతా సెకండరీ. ఇప్పుడు చిన్నపిల్లల్లో లైక్ 7-8 years ఈ టైంకి పీరియడ్స్ చాలా ఎర్లీగా రావడం కానీ, వాళ్ళు ఫిజికల్ బాడీస్ చాలా ఎర్లీగా మెచ్యూర్ అవడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి. అసలు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? హౌ షుడ్ we put an end to this, or how can we face this one? This seems to be another challenge for the coming generations. Yeah. Actually, the starting of menstrual period is called menarche. ఆ మెనార్కీ పీరియడ్ అనేది 11 to 14 years వరకు యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ కి అట్లా అవుతుంది. బట్ నవే డేస్ ఏమవుతుందంటే 9 years పిల్లలకి కూడా చూస్తున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ ప్రికాషియస్ ప్యూబర్టీ. సో ఎందుకు అట్లా వస్తుంది అని అంటే దెర్ ఆర్ సో మెనీ కాజెస్.
It might be environmental causes, might be the pollution, might be the insufficient food, which is polluted food, and maybe stress, non-healthy lifestyle, and hormonal imbalances, and obesity main ga. ఇవన్నీ కారణాల వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఇవన్నీ కారణాల వల్ల ఆ పిల్లలో ఉండే హెచ్పిఓ యాక్సిస్ అంటాము, హైపోథలామస్ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్, అది ప్రిమెచ్యూర్ గా యాక్ట్ అవ్వటం వల్ల, హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల ప్రికాషస్ ప్యూబర్టీ అనేది వస్తుంది అనమాట. ఇట్లాంటి ప్రికాషన్స్ ప్యూబర్టీ వచ్చిన పిల్లలకి కమింగ్ డేస్ లో వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మేము జనరల్లీ? యూజువల్ గా ఇప్పుడు 9 years పిల్లలు అనుకోండి, ఇప్పుడు 11 to 11 years అన్నా కూడా వాళ్ళకి అంత పెద్ద మెచ్యూరిటీ ఉండదు. 9 years అంటే ఇంకా దే ఆర్ టాట్లెస్. వాళ్ళకి అంత పెద్ద మెచ్యూరిటీ ఏమి ఉండదు, వాళ్ళకి అంత అవగాహన ఉండదు, అసలు ఏంటో కూడా తెలియదు. సో ఒకవేళ ఆ 9 years పిల్లలు అట్లా ఉంటే ఆ పేరెంట్స్ కానీ డాక్టర్స్ హెల్ప్ కూడా తీసుకొని వాళ్ళకి ఫస్ట్ అవగాహన చెప్పాలి. అసలు వాట్ ఈస్ మెన్సెస్, వాట్ ఈస్ యూట్రస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ హర్, తనలో ఏమవుతుంది, ఏం చేంజెస్ అవుతున్నాయి అనేవి తనకు తెలియాలి. అలా తెలిసిన తర్వాత దానికి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎట్లా హైజీనిక్ ఉండాలి, ఎంత బ్లడ్ లాస్ అనేది నార్మల్, బ్లడ్ లాస్ తో పాటు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, సో అవన్నీ కూడా అమ్మాయికి వివరించాలి బాగా. ఎప్పుడైతే సెల్ఫ్ అవేర్నెస్ వస్తుందో అప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ పీరియడ్ అంతా బాగానే ఉందనుకోండి, మేబీ సమ్ టైమ్స్ పాలిసిస్టిక్ ఓవరీస్ కానీ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని ప్రాపర్గా తీసుకొని హెల్దీ న్యూట్రిషన్, ఎక్సర్సైజ్ అవన్నీ అడిక్వేట్ హెల్త్ హ్యాబిట్స్ ఉంటాయి అనుకోండి, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు తక్కువ. బట్ ఒక్కవేళ జాగ్రత్తలు తీసుకోకుండా అవేర్నెస్ లేకపోతే మాత్రం హెల్త్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఏజ్ వచ్చే కొద్దీ కూడా వీళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు తర్వాత? ఇప్పుడు ఎర్లీగా స్టార్ట్ అయింది కదా ప్యూబర్టీ, వీళ్ళకి వీళ్ళ సైకిల్ ఎర్లీగా ఎండ్ అయిపోతుందా, లేకపోతే వీళ్ళ ఫిజికాలిటీస్ లో రేపొద్దున్న దే వాంట్ క్యారీ ప్రెగ్నెన్సీ అండ్ స్టఫ్, దాంట్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? యూజువల్లీ ఏంటంటే ఇట్లా ఎర్లీ మెన్సెస్ ఉన్న వాళ్ళకి లాంగ్ డ్యూరేషన్ మెన్సెస్ ఉంటది అనుకోండి, ఉంటే వాళ్ళకి వాళ్ళ రిప్రొడక్టివ్ సైకిల్ ఎక్కువ రోజులు ఆ హార్మోన్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. సో ప్రెగ్నెన్సీకి అంత పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు, నార్మల్ ఫర్టిలిటీ లెవెల్స్ ఉంటాయి, డెలివరీస్ అవన్నీ కూడా నార్మల్ గానే అవుతాయి. బట్ ఈ మెన్సెస్ అనేది ఆఫ్టర్ 48 తర్వాత కూడా 52 అట్లా ప్రొలాంగ్ అయింది అనుకోండి, అప్పుడు కొన్ని క్యాన్సర్ వచ్చే వాటికి కొంచెం రిస్క్ ఉన్నట్టు భావిస్తాం అన్నమాట. ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ ఆర్ సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు అని అట్లా భావిస్తాం. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ మెన్సెస్ అనేది లాంగర్ డ్యూరేషన్ ఉంటుందో అప్పుడు క్యాన్సర్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటే అట్లాంటివి వచ్చే అవకాశాలు. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెనీ women and men, they're getting married at 35 something. They cannot have children after that. చాలా మందికి PCOD, PCOS ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఈ ఇష్యూస్ ఇంతకు ముందు మన నాయనమ్మలు, అమ్మ వాళ్ళ జనరేషన్స్ లో కూడా we never heard about it. ఇప్పుడు ఇది చాలా క్యాజువల్ గా ప్రతి 10 మందిలో 5 ఉంటున్నాయి. అండ్ వేర్ ఈస్ ద ప్రాబ్లమ్? అండ్ మనకు ఫుడ్ లో వస్తుందా, మన స్ట్రెస్ వల్ల వస్తుందా, and how to face these kind of problems? They actually good and required question, and all the audience have to get awareness about this question also. Actually enti ante nowadays most of the women and men are mostly career oriented అయిపోయినారు. Correct. And late గా మ్యారేజెస్ చేసుకోవడం, 30 years 35 years కి మ్యారేజ్ చేసుకోవడం, ఆ చేసుకున్న తర్వాత కూడా కన్సెప్షన్స్ లేట్ గా 35-40 years కి కన్సీవ్ అవ్వటం, అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత వాట్ యు సే ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ రెస్ట్, ఇవన్నీ కూడా ప్రాబబుల్ ఫ్యాక్టర్స్. ఇంతకుముందు ఎట్లుండేది, ఎర్లీ మ్యారేజెస్ బిఫోర్ 20 ఆర్ మ్యాక్స్ 25 వరకు పిల్లలు అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. యూజువలీ 30 years లోపల ఫ్యామిలీ కనుక కంప్లీట్ అవుతే ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ బాగుంటాయి. అప్పుడు ఎంబ్రియో ఫార్మేషన్, ఫ్యూచర్ జనరేషన్ హెల్దీగా ఉంటారు. మదర్ కూడా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ లేకుండా
ఈజీగా డెలివరీ అవ్వటం అట్లా అవుతుంది. ఎప్పుడైతే 30 దాటింది అనుకోండి, 30 to 35 మోడరేట్ ఫర్టిలిటీ అంటాం. అబౌవ్ 35 ఇస్ హ్యాంపర్డ్ ఫర్టిలిటీ. సో ఆఫ్టర్ 35 అనేది ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. యాజ్ ఏజ్ ఇంక్రీజ్ అవుతే నంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా తగ్గుతాయి. సేమ్ వర్క్స్ విత్ ద మెన్ ఆల్సో. ద స్పర్మ్ కౌంట్ రెడ్యూస్ అవుతుంది, స్పర్మ్ క్వాలిటీ కూడా రెడ్యూస్ అవుతుంది. సో మనం ఎంతసేపు కెరీర్ అని పరిగెడుతున్నాము, బట్ కెరీర్ అనేది టిల్ ఆర్ 60-65 వరకు కూడా కెరీర్ ఉంటుంది. బట్ ద గోల్డెన్ పీరియడ్ వీఆర్ మిస్సింగ్ అరౌండ్ 28 to 35. అరౌండ్ 32-33 వరకు ఫ్యామిలీ కంప్లీట్ అవ్వాలి. ఆ టైంలో కనుక మనము ఫ్యూచర్ జనరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే లేటర్ విల్ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఒకవేళ డెలివరీ అయిన తర్వాత కూడా బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే పేరెంట్స్కే కదా ప్రాబ్లమ్. సో కపుల్ ఏమన్నా వచ్చే వాళ్ళు ఏమంటారంటే, మేడం మేము ఫైనాన్షియలీ సెటిల్ అవ్వలేదు, మేము ఇంకా ప్లాన్ చేసుకోవాలి, వి వాంట్ టు టేక్ అ టైమ్, ఇట్లాంటి రీజన్స్ చెప్తుంటారు. దీస్ రీజన్స్ ఆర్ ఎవ్రీబడి విల్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ రీజన్స్. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్, అ ఫ్యూచర్ జనరేషన్ ఈస్ ఇంపార్టెంట్ టు అస్. సో మదర్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో అవి కాంప్రమైజ్ అవ్వకుండా, బేబీ హెల్త్ మదర్ హెల్త్ కాంప్రమైజ్ అవ్వకుండా బిఫోర్ 32 లోపల ఫ్యామిలీ కంప్లీట్ అయింది అనుకోండి, దెన్ మదర్ హెల్త్ విల్ బి హ్యాపీ, బేబీ హెల్త్ విల్ బి హ్యాపీ, ఫ్యూచర్ జనరేషన్ ఇస్ ఆల్సో హెల్తీ కదా. సో ఎవ్రీ వన్ షుడ్ అవేర్ ఆఫ్ ఇట్. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ అ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ అ కెరీర్, బట్ we have to focus on our healthy generation also. We are responsible for our healthy generation. So everyone should focus on it. So 35 తర్వాత it's very difficult to become pregnant, first point. And డెలివరీలో కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా? ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మదర్ కి బ్లడ్ ప్రెషర్ అవ్వటము, డయాబెటీస్ అవ్వటము, కానీ తర్వాత అబ్రప్షియో ప్లసెంటా అంటారు, బ్లీడింగ్ అవ్వటము, ఆర్ లేకపోతే ప్లసెంటా ప్రీవియా అవ్వటము. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డెలివరీ లేట్ అవ్వటము, బిగ్ బేబీస్ రావటము, అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అట్లా ఉండటం వల్ల బేబీకి రిస్క్ ఉంటుంది, మదర్ కి కూడా రిస్క్ ఉంటుంది. షీ రిక్వైర్స్ ఎక్కువ మానిటరింగ్ అవసరము, ఎక్కువ టెస్ట్లు అవసరము, ఎక్కువ మెడికేషన్స్ అవసరము. వాటి నుంచి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ థైరాయిడ్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ప్రెగ్నెన్సీలో వచ్చాయనుకోండి 35 తర్వాత, ఆ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా కొంతమందికి కంటిన్యూస్ అవుతాయి. సో ఇన్ స్పైట్ ఆఫ్ knowing all these consequences and complications, still women and men or couple are delaying their parenthood. అంటే నేను చాలా మంది నా సర్కిల్ కూడా చూస్తుంటాను, వేర్ దట్ 34-35 ప్లస్ దే కెనాట్ గెట్ ప్రెగ్నెంట్ న్యాచురల్లీ, couple they are opting for IVF. What are the pros and cons of IVF in general? అంటే ఉమెన్ కైనా మెన్ కైనా కూడా వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ లేకపోతే వాళ్ళ బాడీ సహకరించక ఒక పాయింట్ తర్వాత మీరు చెప్పినట్టు ఇందాక ఎగ్స్ అండ్ స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉండే, I think they are going for IVF. Everybody wants to have a baby naturally, but sometimes it is not possible. కానీ IVF చేయించుకోవడం వల్ల are there any complications for us or the children? యాక్చువల్లీ అసలు IVF అవసరం ఎందుకు వస్తుంది? బికాస్ ద కపుల్ ఆర్ నాట్ మెయింటైనింగ్ ఎ న్యాచురల్ హెల్దీ లైఫ్ స్టైల్, రైట్? అండ్ బికాస్ ఆఫ్ దర్ డెఫిసిట్స్ IVF ఇస్ రిక్వైర్డ్. వాళ్ళకి చిల్డ్రన్ కావాలంటే కంపల్సరీగా మెడికల్ అసిస్టెన్స్ అవసరం అవుతుంది. ఎప్పుడైతే మెడికల్ హెల్ప్ అవసరం అవుతుందో వాళ్ళకి మేబీ ద స్పర్మ్ కౌంట్ తక్కువ, ఆర్ లేకపోతే AMH అంటే విమెన్ ఫర్టిలిటీ లెవెల్స్ తక్కువ, ఆర్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, ఆర్ వాట్ ఎవర్ ద రీజన్స్ ఇన్ ద యూట్రైన్ థిన్నెస్ కానీ అట్లా ఏవైనా ఉన్నా కూడా డాక్టర్ ఇంటర్వెన్షన్ కంపల్సరీ అండ్ IVF ఫర్టిలిటీ ప్రొసీజర్స్ అనేవి కంపల్సరీగా అవసరం అవుతాయి. సో ఇట్లా IVF చేయటం వల్ల హెల్దీ లైఫ్ స్టైల్స్ తో పాటు మినిమల్ అండ్ లో డోసెస్ ఆఫ్ IVF తో పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు. బేబీస్ విల్ బి హెల్దీ అన్లెస్ మదర్ కి ఏమైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉండి, ఫాదర్ కి ఏమైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే తప్ప, జెనెటికల్ కండిషన్స్ ఉంటే తప్ప. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు కొందరు ఏంటంటే 3 times IVF చేసుకుంటారు, కొందరు ఒక్కొక్కసారి 5 times అవుతారు. మరి ఎక్స్ట్రీమ్ 5 times తర్వాత మళ్ళీ IVF ట్రై చేయడం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. అప్ టు 3 to 5 times ఇస్ మ్యాక్స్. ఎక్కువగా హై డోసెస్ ఆఫ్ హార్మోన్స్ కి లోన్ అవుతూ ఉంటారు.
ఓకే. సో 3 to 5 IVF అటెంప్ట్స్ చేయటం వల్ల ఈ మధ్య లేటెస్ట్ టెక్నిక్స్ కూడా వచ్చాయి. ఎంబ్రియో స్క్రీనింగ్ చేస్తారు, దానిలో అన్ని క్రోమోజోమ్స్ జెనెటిక్ అనాలిసిస్ అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఐవీఎఫ్ చేయడం వల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, బేబీస్ కూడా హెల్దీగానే ఉంటారు. అవసరం కాబట్టి దే ఆర్ కపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఐవీఎఫ్. అదర్వైజ్ we can it's a good procedure and the couple can opt for the IVF when they are not having conception with the natural. మెన్ ఆర్ ఉమెన్ వీళ్ళిద్దరూ కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఒక ప్రాపర్ లాంగ్ టర్మ్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే తీసుకోవాల్సిన బేసిక్ ప్రికాషన్స్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ క్రియేటిన్ తినాలి, లైక్ 120 grams ఆఫ్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాలి, ఈ స్కేల్ కాదు. ఒక బేసిక్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? యూజువల్ గా ఇవన్నీ అందరికి తెలిసిన లైఫ్ స్టైల్ హ్యాబిట్సే, బట్ మనం ఇంప్లిమెంట్ చేయమంతే. సో వాట్ ఎవర్ ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు కన్సిస్టెంట్ గా ఈ హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ని అక్వైర్ చేసుకోవాలి. సో వాట్ ఆర్ దోస్? హైడ్రేషన్, బాడీలో 80% వాటర్ ఉంటుంది. ఏవన్నా టాక్సిన్స్ ఎలిమినేట్ అవ్వాలన్నా, ఏ ఎంజైమ్ హార్మోన్ వర్క్ చేయాలన్నా వాటర్ ఇస్ ఎసెన్షియల్. సో మోర్ దాన్ 3 liters ఆఫ్ వాటర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ 70 kgs హ్యూమన్ అడల్ట్. వెన్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ద స్క్రీన్స్, వాళ్ళకి డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సో దే షుడ్ టేక్ ద వాటర్ మోర్. అండ్ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు విమెన్ యూజువల్గా దే విల్ టేక్ లెస్ వాటర్ బికాస్ they want to visit the washrooms regularly. So వాటితోని they will take the less water. But hydration is more important, more than 3 liters water తీసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి న్యూట్రిషనల్ డైట్. కంప్లీట్గా 30 days I can't say to take the nutritional diet, but at least 28 days you can take the nutritional diet. 2 days you can have a cheat meal. ఆ 28 days లో కంపల్సరీగా యాంటీ ఆక్సిడెంట్ డైట్ ఉండాలి. అంటే సోక్ అండ్ డ్రై ఫ్రూట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, గ్లాస్ ఆఫ్ మిల్క్, 2 boiled eggs. మళ్ళీ కర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి. 2 and 3 times of the curries to the carbohydrate, and chicken and fish, any protein in the afternoon in the lunch, and 4 o'clock fruit of choice. అండ్ నైట్ డిన్నర్ చాలా లైట్ గా ఉండాలి విత్ మిల్లెట్స్, కార్న్ఫ్లెక్స్ అండ్ అవన్నీ. సో ఈ న్యూట్రిషనల్ పాటిస్తే చాలా మటుకు హెల్తీగా ఉంటారు. వాటర్ అండ్ ఫుడే కాదు, బాడీకి ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. వెన్ ద వాట్ యు సే బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజనేషన్ హ్యాపన్స్ డ్యూరింగ్ ద ఫిజికల్ యాక్టివిటీ. సో బెటర్ ఐ ప్రిఫర్ యోగా, బ్రీదింగ్, మెడిటేషన్ in the morning and 1 hour of walking in the daily in the evening. So which increases the blood flow and oxygenation to the body, so that our hormones gets alignment and our body feels healthy. And apart from all those, 6 to 8 hours of adequate rest is essential. 8 hours period lone mana body repair avutundi. If you are not given enough rest to our body, toxins build up avutayi. సో వీటితోనే ఈ 4 factors ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ గా ఫాలో అవుతే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ అన్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ చాలా మటుకు డిసీజెస్ కి దూరంగా ఉండగలుగుతారు. మేడం మంచి టిప్స్ చెప్పారు, మనందరం పాటించాలి. అంటే నేను 95% మ్యామ్ చెప్పిన దాంట్లో నేను కూడా చేయట్లేదు ప్రస్తుతానికి. బట్ మ్యామ్ ఐ విల్ ట్రై అండ్ డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ ట్రై టు కీప్ మై సెల్ఫ్ హెల్దీ అండ్ ద పీపుల్ అరౌండ్ మీ. Thanks a lot for this opportunity. Yeah, namaste.